హలో, వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. ఈ షార్ట్లో డిస్కస్ చేద్దాం నా యొక్క బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ. ఓకే, ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు 1 మినిట్ టైం ఫ్రేమ్లో చార్ట్స్ ఉన్నాయి, క్లియర్గా చూస్తున్నారు కదా. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, దాని తర్వాత గ్రీన్. ఓకే, ఇక్కడ డిసైడ్ అవ్వచ్చు మనం బై చేయొచ్చు అని. ఓకే, ఫస్ట్ ఒక రెడ్ గ్రీన్ పడ్డది. ఓకే, తర్వాత ఇంకో గ్రీన్ క్యాండిల్ పడ్డది కదా, మనం డిసైడ్ అయిపోవచ్చు క్లియర్ పైకి వెళ్తుందని. ఓకే, పైకి వెళ్ళినాక ఇక్కడ నేను ఎంట్రీ అవుతాను, అంటే థర్డ్ క్యాండిల్లో ఎంట్రీ అవుతాను. ఎగ్జిట్ ఎక్కడ అంటే నిఫ్టీ ఇక్కడ ఎక్కడైతే టచ్ అవుతుందో మనకి నిఫ్టీ ఇక్కడ ఈ లెవెల్ టచ్ అవ్వగానే, ఎందుకంటే మనకి బ్యాంక్ నిఫ్టీ తొందరగా ఈ లెవెల్ టచ్ అయిపోయింది, బట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఈ లెవెల్ టచ్ అవ్వడానికి టైం తీసుకుంది, అంటే ఇంకా కొంచెం దూరం ఉంది, అంటే ఇంకా కొన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు మనకి. సో నిఫ్టీ టచ్ అయ్యాక ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, సో అదొక ట్రేడ్ అనమాట. ఇంకో ట్రేడ్ కూడా అవకాశం ఉంది మనకి. ఎప్పుడు అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, పైన నిఫ్టీ అనేది కింద పడిపోతుంది. ఎప్పుడైతే ఒక లోవర్ హై ఇక్కడ మనం సెల్ చేయొచ్చు అండి. ఇక్కడ పాసిబిలిటీ ఉంది, ఇక్కడ సెల్ చేస్తే మనకి ఒక క్లియర్ ఇండికేషన్, మనం ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ 3 లోవర్ హైస్ పడ్డాయి కాబట్టి మనకి కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంది అని ఒక ఇండికేషన్. ఎందుకంటే నిఫ్టీ కూడా పైన ఏదైతే లెవెల్ బ్లాక్ చేస్తుంది మనకి. ఓకే, కానీ బ్యాంక్ నిఫ్టీ పైకి వచ్చి కిందికి వస్తుంది. ఓకే, సో ఒక కన్ఫర్మేషన్ ఉంది, క్లియర్ కన్ఫర్మేషన్. సో ఇక్కడ ఈ మనకి ఈ ఫాల్ చూసారా, ఇక్కడ టప రెడ్ క్యాన్స్ పడ్డాయి కదా, ఇక్కడ సెల్ చేయొచ్చండి. ఇక్కడ సమ్వేర్ ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ లెవెల్ పెట్టుకోవచ్చు, గ్రీన్ కిందనే పెట్టుకోవచ్చు. మనకి ఈ తర్వాత ఎక్కడ వెళ్తుందా, నెక్స్ట్ లెవెల్ రీచ్ అవుతుందా అని మనకు అనవసరం. గ్రీన్ కన్నా కొంచెం ఇక్కడ కింద పెట్టేసుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు అంతే. ఓకే, అంటే ఇక్కడ సెల్ చేసి బేసికల్లీ ఇక్కడ గ్రీన్ ఎగ్జిట్ అయ్యవచ్చు, గ్రీన్ కిందనే ఎగ్జిట్ కావచ్చు అంతే. ఇవాళకి సంబంధించిన ట్రేడ్ ఈవినింగ్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.